ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతల గ్రంథాన్ని సరిచేసి సామెతలని పెద్దలు పిలుస్తారు. సామెతల గ్రంథము సాటి లేని సత్య గ్రంథము. ఇవి లోకములో ఉన్నటువంటి సామెతలు కాదు, కానీ ఇవి సరిచేసే సామెతలు. సరి అయినటువంటి త్రోవలో సరి అయిన మార్గంలో నడిపే సామెతలు. అందులో సొలొమోను మహారాజు సెలవిస్తున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవ మనకు నేర్పండి, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడని. అవును, బైబిల్ గ్రంథంలో ఎవరికి ఏ వయసు కలిగిన వారికి కూడా ఆ అవసరమైనటువంటి మాటలు ఉన్నాయని సెలవిస్తుంది. ముందు బాలుడికి నేర్పాలి అంటే పెద్దలు తెలుసుకొని ఉండాలి. ఊరికే మాటలు చెప్తే నడుచుకోరు, కానీ ముందు పెద్దలు నడిచి చూస్తే పిల్లలు నడుస్తారు. అవును, మరి నేర్పించకపోతే ఏం జరుగుతుంది అంటే చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి అని మనం చూస్తున్నాం. కొన్నిసార్లు పిల్లలకు తల్లిదండ్రులు మంచి త్రోవను గురించి నేర్పించకపోతే లోకము వాటంతట అవే నేర్పిస్తుంది. పిల్లలు ప్రమాదంలో పడతారని నేర్పిస్తుంది. ఇంకొక వచనం చూడండి, అది 22వ అధ్యాయం 15వ వచనం. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలివైనావును. పిల్లలను భయభక్తుల్లో పెంచుట వలన, దేవుని యొక్క దైవభక్తిలో క్రమశిక్షణలో పెంచుట వలన వారిలో ఉన్నటువంటి మూర్ఖత్వము వెళ్ళిపోతుందని వాక్యం సెలవిస్తుంది. నేర్పించకపోతే జరిగే నష్టం ఏంటి అంటే లోకము తనంతట తాను పిల్లలకు నేర్పిస్తుంది, సాతాను నేర్పిస్తుంది, బాలుని హృదయంలో నేర్పిస్తుంది. మా పిల్లవాడు మంచివాళ్ళే అనుకోవడానికి లేదండి. ఖచ్చితంగా ప్రతి బాలుడిని వాక్యములో క్రమశిక్షణలు పెంచాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. పిల్లలను ప్రభు యొక్క శిక్షలను బోధలను పెంచమని వాక్యం సెలవిస్తుంది. ఊరికే పిల్లలను దండించడం కాదు, కానీ భయభక్తిలో దైవికమైనటువంటి పరిశుద్ధతలో పిల్లలను పెంచడం ఆశీర్వాదకరం, క్షేమకరం ఏమని మరి వాక్యము సెలవిస్తుంది. కాబట్టి బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోవడం చెప్తుంది. కీర్తన గ్రంథం 78:3లో మా పితరులు మాకు వివరించిన సంగతులు అని చెప్తారు. పితరులు తమ పిల్లలకు నేర్పుతున్నారు. కాబట్టి దేవుని గురించినటువంటి వాక్య సత్యము తల్లిదండ్రులు ముందు తెలుసుకొని పిల్లలకు నేర్పడం, పిల్లలకు బోధించటం, పిల్లలను వెంటబెట్టుకొని మందిరానికి వెళ్ళటం ఎంతైనా క్షేమకరం. ప్రభు మాటలు దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.